Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వ్యూహం. జగన్ ప్లాన్ ఇదే. వైసీపీ అనూహ్యంగా మావిగా నినాదం అందుకుని విశాఖ రాజధానిని పక్కన పెట్టేసింది. దాంతో ఉత్తరాంధ్ర విషయంలో వైసీపీ మాట తప్పిందన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ రాజధాని నినాదం క్లిక్ కాలేదని ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నా ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న వ్యవహారంగా కూడా చూస్తారు. రాజధాని సంగతి పక్కన పెడితే వైసీపీ పదే పదే విశాఖ రెడీమేడ్ సిటీ అని ఉత్తరాంధ్రను తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలు, ఇచ్చిన హామీల మీద కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది. వీటితో పాటు ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలు కూడా మావిగాన్ ప్రకటన తరువాత కొంత సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక కూటమికి ఉత్తరాంధ్రలో పట్టుంది, టీడీపీకే బలం ఉంది అనుకుంటే జనసేనకు కూడా సామాజిక వర్గాలు కొన్ని బలంగా ఉంటూ మద్దతు ఇస్తున్నాయి. విశాఖ సిటీ లాంటి చోట్ల బీజేపీకి బలం ఉంది. దాంతో ఉత్తరాంధ్రలో 2024 ఎన్నికలలో కూటమి అన్ని సీట్లు గెలుచుకుంది. అది కూడా వైసీపీ విశాఖను రాజధాని చేస్తామని, ఉత్తరాంధ్రకి కొత్త వెలుగులు ఇస్తామని హామీలు ఇచ్చి జనంలో వాటిని విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత కూడా ఈ తరహా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు విశాఖ రాజధాని అన్న దాని నుంచి వైసీపీ వెనక్కి వెళితే అది కూటమికి మరింతగా ఊతమిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సరికొత్త ఆలోచనలతోనే రంగంలోకి దిగాలని అంటున్నారు. వైసీపీ కూడా మావిగాన్ పేరుతో తమకు 2024లో దెబ్బేసిన కృష్ణా, గుంటూరు జిల్లాలలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే మావిగాన్ అన్న స్లోగన్ అని అంటున్నారు. అక్కడ టీడీపీకి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మావిగాన్ పేరుతో అభివృద్ధి చేస్తామని వైసీపీ ఇక మీదట గట్టిగా చెప్పనుంది. దాంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో చూస్తే బలమైన కాపులను తిరిగి ఆకట్టుకోవాలని వైసీపీ చూస్తోంది. దానికి తగిన కార్యాచరణ వ్యూహాలు ఇప్పటికే సిద్ధమై కొన్ని ఆచరణలోకి అమల్లోకి వచ్చేశాయి కూడా. అదేవిధంగా గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాలలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులలో సహజంగానే వైసీపీకి బలం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. దాంతో నెల్లూరు, ఒంగోలులలో సరైన వ్యూహాలను రెడీ చేసుకునే పనిలో ఉందని అంటున్నారు. మరి ఇలా ఒక్కో రీజియన్కి, సబ్ రీజియన్కి తగినట్లుగా తన వ్యూహాలను రెడీ చేసుకుంటున్న వైసీపీ ఉత్తరాంధ్ర విషయంలో కూడా కొత్త వ్యూహాలను అమలు చేయాలని చూస్తోందని అంటున్నారు. ఆ వ్యూహాల సంగతి ఏంటన్నదే చర్చగా ఉంది. ఉత్తరాంధ్రలో బీసీల జనాభా 180% ఉంది. వెనుకబడిన ప్రాంతంగా పేరు ఉంది. దాంతో సామాజిక, ప్రాంతీయ అజెండాలను వైసీపీ కూటమికి ధీటుగా సెట్ చేసుకుని ముందుకు రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఇటు మావిగాన్ స్లోగన్ అంటే ఏపీ మొత్తానికి అది సెట్ కాదు కాబట్టి ఉత్తరాంధ్రకు ఏ స్లోగన్తో వస్తారు, ఏ వ్యూహాలను సిద్ధం చేస్తారన్నది వేచి చూడాల్సిందే మరి. సో ఇదన్నమాట ఫ్యాన్ పార్టీ కొత్త ప్లాన్.